తలసరి జీవన ప్రమాణ స్థాయిలు పడిపోయి బతకాల్సి వచ్చినప్పుడు దౌర్భాగ్య స్థితిలో మనం వెళ్తున్నప్పుడు నువ్వెవరివి మా మీద తప్పు ఇవ్వడం కోసం అంటే మీరు అడగొచ్చు సంక్షేమం చేయొద్దని. సంక్షేమ కార్యక్రమాలు చెయ్యాలి. ఎంతవరకు చేయాలి? సంక్షేమం అభివృద్ధి రెండు కాళ్ళ మీద నడవగలిగిన స్థితికి తీసుకురావాలి. నేను ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ తీసుకున్నటువంటి వ్యక్తిని, ఆర్థిక శాస్త్రంలో నిపుణులు ఉన్నటువంటి వ్యక్తిని కూడా. సంక్షేమం ఎప్పుడు గాడి తప్పడానికి వీల్లేదు. సంక్షేమం అభివృద్ధి రెండు కాళ్ళ మీద పడవగా వెళ్ళినప్పుడు, రెండు సమతూకంలో వెళ్ళినప్పుడు మాత్రమే ఎస్ సంక్షేమ కార్యక్రమాలు చేద్దాం. పేదరికంలో ఉన్న వాళ్ళకి పేదరికంతో పాటు ఎవరైతే కూడా దారిద్ర్యరేఖ దిగువన ఉన్నారో, ఎవరికైతే సంక్షేమం ఇస్తే తప్పితే అభివృద్ధి జరగదనుకుంటామో వాళ్ళ కోసం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ దానికి తగ్గ ఉత్పాదకతను చూపెట్టాలి. అటు వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. పారిశ్రామిక రంగంతో పాటు సేవల రంగాన్ని అభివృద్ధి చేయాలి. ఈ మూడింటిలో వచ్చినటువంటి ఉత్పాదక ఫలాలన్నీ కూడా ప్రజలకు అందుతూ ఆ ఉత్పాదక ఫలాల్లో వచ్చినటువంటి ఆదాయాన్ని చూస్తూ ఆదాయ ఫలాలు సామాన్యుడికి అందేట్టుగా సంక్షేమ కార్యక్రమాలు ఉంచాలి. అది వెల్ఫేర్ యాక్టివిటీ, అది శ్రేయోరాజ్యం. దాన్ని మనం అందరం కూడా చెప్పాలంటే అటు ప్రాథమిక హక్కుల ద్వారా, అటు ఆదేశిక సూత్రాల ద్వారా రాజ్యాంగం ప్రసాదించింది మనకి డాక్టర్ అంబేద్కర్ గారి పుణ్యంతో. అలాంటి సంక్షేమ కార్యక్రమాలు ముసుగుతో మన అప్పులు పాలు చేస్తున్నటువంటి జగన్ పరిపాలన దాన్ని అంతమొందించాల్సిన అవసరం ఉంది. అక్రమాలకి, అన్యాయాలకి, ఆస్తి పక్షపాతానికి, దౌర్జన్యానికి నేను చెప్పిందే వేదం, నేను తలుచుకునే వేదం. నాకు తల్లి, తండ్రి, సోదరి వివక్షత అన్నది లేదు. నేను, నా కుటుంబం, సద్దల రామకృష్ణారెడ్డి కుటుంబం, విజయసాయిరెడ్డి కుటుంబం, ఇటు వాళ్ళ కోసం ఇవన్నీ నిలబడటం కోసం అని చెప్పి ఒక అంబటి రాంబాబునో, ఒక రోజానో, లేకపోతే ఒక కొడాలి నానినో మనుషుల మీదకి ఉరికొల్పుతాడు. నేను వేరే పదాలు వాడదలుచుకోవాలా, ఎందుకంటే సంస్కారంగా మాట్లాడవలసిన ఆవశ్యకత మనకున్నాయి. కేవలం అసెంబ్లీ దగ్గర నుంచి వీధి రౌడీల్లాగా ప్రవర్తించే ఆ దుష్ట చతుష్టయానికి కూడా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం ఏర్పడ్డది. ప్రజల కోసం రాజ్యాంగాన్ని మనం నిర్మించుకున్నాం. ఆ రాజ్యాంగ హక్కులకి ఈ రోజు విఘాతం కలుగుతుంది. ఆ రాజ్యాంగ హక్కులకి ఈ రోజు అన్యాయం జరుగుతూ ఉంది. అందుకని ప్రశ్నించే గొంతుకుని నలిపేస్తున్నారు, నిజాన్ని రాకుండా చేస్తున్నారు, నిర్భయంగా మాట్లాడకుండా చేస్తున్నారు. స్వేచ్ఛ లేదు, మాట్లాడే హక్కు లేదు. ఎదురిద్దాం. ఆ ఎదురులో నిజంగా నేను చెప్పాలంటే వాళ్ళ మనం గుంటూరు జిల్లా వాసులం. గుంటూరు జిల్లా కారానికే ప్రసిద్ధి, కాలంతో పాటు ఆవేశానికి, ఆవేశంతో పాటు ఎక్కడైనా ప్రశ్నించే తత్వానికి ఆలావలమైంది గుంటూరు. రాజకీయాలకే ఓనమాలు చెప్పినటువంటి మనం రాజకీయాలనే మార్చడం కోసం అని చెప్పి వందే మాత్రం అంటూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంచుకున్నట్టు పేరాల ఉద్యమాల దగ్గర నుంచి బిరాల గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి అనేక మంది మహామోదులు, ఆచార్య రంగా గారు, వీరంతా కూడా ఆలోచించుకుంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి నిర్వచనంగా చెప్పారు. ఇక్కడున్న స్త్రీలైతే తమ ఆభరణాలంతా కూడా బలిసి గాంధీజీ గారికి ఇచ్చారు. అలాంటి చోట ఉన్నటువంటి మనం మన పొన్నూరు నియోజకవర్గంతో మార్పు శ్రీకారం చుట్టాం. పొన్నూరు నియోజకవర్గంతో ఈ రోజున అధికార బదిలీకి ముందు వెళ్తాం. చంద్రబాబు గారు లేకపోతే విజన్ లేదు, విజన్ లేకపోతే అభివృద్ధి లేదు, ప్లానింగ్ లేదు. అలాంటి మేధా సంపత్తి కలిగినటువంటి వ్యక్తిని, ఆర్థిక సంస్కరణని, ఆత్మాభిమానం ఉన్నటువంటి, ఆత్మాభిమానంతో పాటు ఆత్మగౌరవం కోసం నినదించే వ్యక్తిని ఈ రోజు నేను ప్రశ్న చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు తెలుగుదేశం ఎందుకు ఉద్భవించింది? ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం ఉద్భవించింది. మన అభిప్రాయాలు, మన ఆత్మగౌరవం లేకుండా, మనకి మన అభిప్రాయాలకు విలువ లేకుండా ఢిల్లీ పెద్దలు ముఖ్యమంత్రులు మారుస్తూ ఉంటే ఆ సమయంలో మనం ముందుకు వచ్చాం. ఈ రోజు మళ్ళా ఆత్మగౌరవం సజ్జల రామకృష్ణారెడ్డి కాళ్ళ కింద తాకట్టు పెట్టబడిపోయింది. ఒక అంబటి రాంబాబు నోటి ముందు పనికి మాలిన మాటలతో అక్కడ పడవేయటం జరిగింది. వీటికి స్వస్తి పలకడం కోసం, ఆత్మగౌరవంతో ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా ఇక్కడ బతకడం కోసం ఉద్యమించవలసిన తరుణం వచ్చింది. అలాగే ఆత్మ గౌరవంతో పాటు, ఆత్మాభిమానంతో పాటు మనకు ఆర్థిక సమానత్వం కావాలని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు పేదరికం నిర్మూలించాలని, ప్రజల వద్దకు పాలన తీసుకురావాలని, ప్రజల్ని పరిపాలనలో భాగస్వామ్యం చేయాలనుకున్నటువంటి మహత్తర కార్యానికి సిద్ధం అవడానికి ప్రతి ఒక్కరూ తెలుగుదేశానికి ఓటు వేయాలి. రాజధాని లేకుండానే 5 సంవత్సరాలు పరిపాలించాడు. తనకి ఇల్లుంటే చాలు, ఒక లోటస్ పాండ్ ఉంటే చాలు, ఒక తాడేపల్లి ప్యాలెస్ ఉంటే చాలు, లేదా ఒక ఋషికొండలో ఇంకొక రిసార్ట్ ఉంటే చాలు, లేకపోతే ఇడుపలపాయలో ఒకటి ఎస్టేట్ ఉంటే చాలు, ఇంకొక నవరత్నాల కింద ఇంకో 4 కావాలి. ఆ 4ను కూడా నేను నిర్మించుకుంటాను. మీకు ఇళ్ళెందుకు, మీకు వాకిళ్ళెందుకు, మీకు గూడెందుకు,
నేడెందుకు అని ప్రశ్నించే ఒక అహంకారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెల్లెలు ప్రచారం చేసుకుంటుంటే, చెల్లెలు రాజకీయంలో నిలబడితే నువ్వు పసుపు చీర కట్టుకున్నావా అంటూ సిగ్గులేంతనం కాదా? చీరను ప్రశ్నించే అధికారం ఆయనకి ఎవరు ఇచ్చారు? స్త్రీల వ్యక్తిగతమైనటువంటి గోప్యతలోకి ఎందుకు వస్తున్నాడు? చెల్లిని అసలు నీ జన్మ ఏంటని ప్రశ్నించిన వ్యక్తి, తన తండ్రి ఇంటిగ్రిటీనే క్వశ్చన్ చేస్తున్నటువంటి వ్యక్తిని, తన తల్లిని అవమానం చేస్తున్నటువంటి వ్యక్తిని మనం ఈ రోజున ఆలోచించుకోవాలి. అలాంటి వ్యక్తికి ఓటేద్దామా? ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అన్నాడు. ప్రజలంతా మైమర్చిపోయాం. ఇచ్చారు, కానీ ఒక ఛాన్స్ ఇస్తే పోలవరం కట్టాడా? ఒక ఛాన్స్ ఇస్తే దారిద్ర్యాన్ని తీసివేశాడా? ఒక ఛాన్స్ ఇస్తే ఉద్యోగాన్ని పెంచాడా? ఒక ఛాన్స్ ఇస్తే ఆడవారికి అభయస్థాన్ని ఇవ్వగలిగాడా? ఆత్మహత్యలు, అత్యాచారాలు లేకుండా, ఉమెన్ ట్రాఫికింగ్ లేకుండా కాపాడగలిగాడా? మరెందుకు ఛాన్స్ ఇవ్వాలి? నీకు ఛాన్స్ ఇస్తే ఒక పక్కన ఏమన్నా సంక్షేమ కార్యక్రమం ఇస్తావు, రెండో పక్కన నీ మొగుడిని తాగిస్తావు, వాడిని తాగిచ్చి అటు నుంచే ఆ డబ్బులు లాగేసుకుంటూ పోతున్నాం. మేము నిన్న ఇంటికి పంపించే ఛాన్స్ కోసం చూస్తున్నాం, ఛాన్స్ వచ్చింది, నిన్ను ఇంటికి పంపించబోతున్నాం. గోవిందా గోవిందా అంటున్నావు. మొన్న దేనికి గోవిందా? ఆ దేవదేవుడిని ఎందుకు నువ్వు గోవిందా అంటే అపహాస్యం చేస్తావు? మొన్న గోవింద నామస్మరణం అతి పవిత్రమైనటువంటి నామస్మరణం, అతి మహోన్నతమైన నామస్మరణం. ఆ శ్రీ వెంకటరమణుని మనం కొలుసుకోవడానికి వాడే గోవిందని కూడా అపహాస్యం చేసినటువంటి అభాగ్యుడు. అలాంటి వ్యక్తి నుంచి నేను విమర్శించడం కాదు. అతని దగ్గర ఏ మతానికి స్వేచ్ఛ లేదు, అతని దగ్గర ఏ వ్యక్తికి లేదు. ఇక పొన్నూరు నియోజకవర్గాన్ని చెప్పాలంటే ఇక్కడ ముస్లిం సోదరులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మన దగ్గర ఎంతమంది హిందువులు ఉన్నామో అలాగే డామినెంట్ గా కూడా ముస్లిం కమ్యూనిటీ ఉంది. ఈ రోజు ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. आज पूरे मुस्लिम भाइयों को आपकी तरफ से मैं एक विनती कर रहा हूँ, पहले कोई भी मुस्लिम भाइयों के लिए अच्छाई के लिए भलाई के लिए उतना कोशिश नहीं करा। चंद्रबाबू नायडू जी आने के बाद अभी मैनिफेस्टो में नया हज हाउस बनाने के वादा कर लिया और एक इमाम के लिए 10,000 रुपया देने की वादा कर लिया और एक गरीब फैमिली के लिए 1 लाख रुपया औरतों के लिए उनकी शादी करने के मदद करने के लिए आ गया। ऐसा आदमी को इसीलिए आप लोग मुसलमान भाई लोग एक ही समझ सकते हैं कि अल्लाह के पास तो देर तो होगा, अंधेरा तो नहीं है। आज चंद्रबाबू की नायडू की तरफ से हर एक मुस्लिम को, हर एक मुस्लिम कम्युनिटी के बाल बच्चों के लिए, भलाई के लिए, उनकी जिंदगी उजला करने के लिए, सुसंपन्नता उनके लोगों को बनाने के लिए, उनकी शिक्षा देने के लिए, उनकी जिंदगी में नया उजला लाने के लिए कोशिश कर रहे हैं। అట్లా ఎటువైపు ఆలోచించుకుంటా. ఇక్కడ రైతుగా చెప్పాలంటే ఇక్కడ నాకు చాలా ఈ ఊరి చుట్టూ నా పొలాలు ఉన్నాయి కూడా. నా అక్క చెల్లెలి మా అందరికి కలిపి ఇంకా ఈ విభజన కింద లేకుండా కలిసి ఉంటున్నాం. ఇక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే రోడ్లు లేవు, ఎటు పోవాలన్న గుంతలు గుంతలుగా కనిపిస్తున్నాయి. సరైన డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఏమైనా మెరుగయ్యా? మున్సిపల్ డ్రైనేజ్ గా నేను అడుగుతుంది. వ్యవసాయానికి సంబంధించిన డ్రైనేజ్ నీటిని సకాలంలో అందించగలుగుతున్నావా? నీటి తీరువ ట్యాక్స్ అయితే పెంచారు, కానీ దాన్ని సక్రమంగా వినియోగం చేసేటువంటి వచ్చిందా? రైతులకి ఏమన్నా విధోధికమైన సహాయం అందజేయాలా? అసలు రైతుని నువ్వు ఎంతసేపు ఎలా చూస్తున్నావు? మాసిన గడ్డంతోనో మురికి ఒక పంచతోనో బతికే వ్యక్తిగానే రైతును చూస్తున్నావు. రైతుని రైతుగా, ఆర్థిక అభివృద్ధికి వెన్నుముక్క నేర్చేటువంటి వ్యక్తిగా, రైతు లేని ఆంధ్రప్రదేశ్ లేదన్న రీతిలో చూడగా అన్నపూర్ణగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు ఒక దౌర్భాగ్య స్థితికి తీసుకెళ్తూ ఉన్నావు. 10 మందికి అన్నం పెట్టేటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు అధోగతి పాలన చేస్తూ ఉన్నాం. నిజంగా నాకు ఒకటి దహించిపోతుంటుంది మనసు. కృష్ణా నదిని చూస్తే చిన్నప్పటి నుంచి కూడా నమస్కరించడం మా అందరికి అలవాటు, మీ అందరికి కూడా అలవాటు. ఇవాళ కృష్ణా నది తీరానికి వెళ్తే కృష్ణా నది తీరాన వెలిసినటువంటి అమరావతిని అపహాస్యం చేస్తుంటే సంఘం చరణం గచ్చామి, ధర్మం చరణం గచ్చామి అని చెప్పినటువంటి గౌతమ బుద్ధుని యొక్క బోధనలతో పునీతమైనటువంటి అమరావతిని ఆచార్య నాగార్జున బోధనతో ముందుకు వెళ్ళి ఒక అలాంటి దౌర్జన్యాన్ని, ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక ఎత్తుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గంలో నేను ఎప్పుడు చూసినా కూడా ఆ మట్టి తవ్వుకట్టడానికి గొడవను, ఆ ఇసుక తవ్వుకోవడానికి గొడవను, ఆ గ్రెనేల్ కాడ గొడవను, ఆ రోడ్డు వేయటంలో జాప్యమను, ఇంతవరకు కూడా ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేపట్టడం జరగలేదు. ఒకప్పుడు ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, అనేక రాజకీయ పార్టీల నుంచి అనేక మంది వచ్చారు, అనేక మంది ఇక్కడ రాజకీయ పదవులు అలంకరించారు. ఎప్పుడు ఇలాంటి అవాంఛనీయమైనటువంటి వాతావరణాన్ని మన యొక్క పొన్నూరు నియోజకవర్గంలో మనం చూడలేదు. కానీ ఇప్పుడు విచిత్ర వాతావరణం చూస్తున్నాం. ఎవరైనా అధికార పక్షానికి దూరంగా ఉంటే, అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారేమో అనుమానం వస్తే ఎలా వేధిస్తున్నారో చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడికక్కడ కూడా భయభ్రాంతులు చేస్తున్నటువంటి రౌడీజం.
నిజంగా మా ధూళిపల్లి నరేంద్ర నాకు సోదరుడితో సమానం. వాళ్ళ నాన్నగారు నేను కలిసి పనిచేసాం. ఈ బాబు కూడా వాళ్ళ అమ్మగారు కూడా నాకు సహజాయిని. కానీ ఈరోజు మా నరేంద్ర ఇక్కడ అది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని బాధలు అనిపించాడో, ఎన్ని తప్పుడు కేసులు అతని మీద బనాయించారో, ఎన్ని విధాలుగా నరేంద్రని కక్షపూర్త రాజకీయాల వైపున వీళ్ళంతా కూడా గురి చేశారో చూసిన తర్వాత పోరాడాలనిపించింది, ఎదురు తిరగాలనిపించింది. నిర్భయంగా ప్రజాస్వామ్యవాదిగా ప్రశ్నించాలనే గొంతుకుతోనే నేను మరలా ఇక్కడ రాజకీయంతో నాకు సంబంధం లేదు. నాకు సంబంధం అంతా కూడా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి, నిజాన్ని గెలిపించాలి, ధర్మం ముందుకు పెట్టేట్టుగా చేయాలి, చంద్రబాబు గారి నాయకత్వాన్ని గెలిపించి మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూడాలని నేను చంద్రబాబు నాయుడు గారిని ఎంతో అభిమానిస్తాను, గౌరవిస్తాను. ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుచుకునే వ్యక్తిగా నేను గత 40 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేయడం జరుగుతుంది. ఈ రోజున ఎక్కడ చూసినా కూడా మనం ఒక ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, నిజంగా మనమంతా తీర ప్రాంతంలో ఉన్నాం. ఈ తీర ప్రాంతం సుందరమైనటువంటి తీర ప్రాంతం, అనేక రకాల పరిశ్రమలు తెచ్చుకోగలిగినటువంటి తీర ప్రాంతం. ఇంత పొడవైన తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టు ఎక్కడా కూడా లేదు. కానీ ఈ తీర ప్రాంతం దేనికి గురవుతుంది? తీర ప్రాంతంలో ఉన్నటువంటి చీరాల దగ్గర చూసుకుంటే బందర్ వరకు కూడా ఎక్కడ చూస్తే అక్కడ ఇసుక నమ్మేయటమే. లేదా వైజాగ్ వరకు ఏం చేస్తున్నాం? తీర ప్రాంతంలో ఓడల రూపంలో మనం తరలిస్తూ ఉన్నాం డ్రగ్స్. లక్షల కోట్ల రూపాయల డ్రగ్స్ ని ఇక్కడ పట్టుకుంటూ ఉన్నాం. ఒకవైపు ఇసుక మాఫియా, రెండో వైపు డ్రగ్స్ మాఫియా. ఇంకో రకంగా చెప్పాలంటే ఇక వీళ్ళు చేసే మాఫియాల్లో అంతం లేకుండా జే కేటగిరీ కింద వాళ్ళు తీసుకొస్తున్న లిక్కర్ మాఫియా. ఎవరు కూడా ప్రొడక్షన్ చేయడానికి వీల్లేదు, ఎవరు బెవరేజెస్ పెట్టుకోవడానికి వీల్లేదు, ఏ రాష్ట్రాల నుంచి కూడా మందు రావడానికి వీల్లేదు, వీళ్ళే అమ్మాలి. అది కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని తీసుకొచ్చేసి ద ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్న తీరిగా. ఇక దానిలో నీళ్లు ఉన్నాయో లేకపోతే ఇంకేదైనా కలుపుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈ మాఫియాలు చూస్తున్న తర్వాత అసలు ప్రతి వ్యక్తి కూడా ఈరోజు నేను కాదు, అందరూ ఎడిగెత్తాల్సిందే. ఎక్కడెక్కడో అమెరికాలో ఉన్నారు, అనేక ఇదే ఊరి నుంచి ఎంతమంది విద్యార్థులు అమెరికాకు వెళ్ళారో నేను చూస్తున్నా. అనేక మంది అమెరికాలో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు, న్యూజిలాండ్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఢిల్లీలో సెటిల్ అయ్యారు, కర్ణాటకలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. నేను తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్ని కూడా. మేమంతా కూడా మమ్మల్ని అక్కడ తెలంగాణలో కూడా కొద్ది కాలం వివక్షితులైన మాట నిజమే. అప్పుడు మమ్మల్ని సెటిలర్స్ అన్నారు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చారన్నారు. ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే ఏమన్నారు తెలుసా? మీకు తెలంగాణ నుంచి వచ్చారు, ఈ రాజకీయాలతో మీకు సంబంధం ఎందుకుండదండి? ఈ రాజకీయాలతో పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. ఇక్కడ ఈ రోజుకి కూడా మా భూమి పేరుతో మాకు ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ ఈ రోజు భయం వేస్తుంది. జగన్ నిన్న తెచ్చినటువంటి ఈసీ వద్దంత కనుక డీటెయిల్ గా నేను మాట్లాడటం లేదు. కానీ మా యొక్క పాసు పుస్తకాల మీద ఎవరు బొమ్మలు ఉన్నాయో చూస్తాం. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక భూ సంస్కరణలు, భూ విధానాల్లో మార్పులు చూస్తాం. కానీ ఇట్లా పాసు పుస్తకాల మీద బొమ్మలు వేసుకొని దాన్ని కూడా బ్లూ కలర్ కలిపి చూసినటువంటి పుస్తకాలు ఇంతవరకు చూడలేదు. ఇక్కడ పట్టా పాసు పుస్తకం ఉంది, ఇక్కడ సొంత ఇంటి అడ్రస్ తో కూడా నా దగ్గర ఉంది. ఈ ఆస్తులకు విలువ ఉందా లేదా? ఈ ఆస్తులు రేపొద్దున జగన్ గారి ఆధీనంలోకి వెళ్ళిపోయి ఆయన తాకట్టు పెట్టుకుంటాడని భ్రమ నాకు వచ్చేసింది. ఎందువల్లంటే దానికి వ్యతిరేకంగా రైతులంతా ఈరోజు పోరాడాలి. మన భూస్వామి హక్కుని హరించడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి భూమికి ట్యాక్స్ కట్టాం. కానీ దాని యాజమాన్య హక్కులు కలిగి ఉన్న మనం వీళ్ళకి తాకట్టుకు వెళ్లే పరిస్థితిని క్రియేట్ చేయవద్దు. రెండవది కూడా ఈ రోజు ఆలోచించుకుంటే సెక్రటేరియట్ నే తాకట్టు పెట్టబడింది. ఇక్కడ ఎక్కడైనా విన్నావాడిని చేస్తున్నాం మనం? ఇంతవరకు దేశంలో ఎక్కడైనా కూడా ఎవ్వరు కూడా సెక్రటేరియట్ ని, ప్రభుత్వ భవనాన్ని తాకట్టు పెట్టినటువంటి దాఖలాలను చూడలేదు. కార్పొరేషన్లు, అనేక కార్పొరేషన్లు పెట్టాడు. ఆ కార్పొరేషన్ల కింద సంస్థ నిధులు మళ్లించాడు, అక్కడికి ఆస్తులు మళ్లించాడు. అవన్నీ తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఈ రోజున ఇక్కడ నా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు, నా సోదరులు ఇక్కడే ఉన్నారు, నా అక్కలు ఇక్కడే ఉన్నారు, నా అత్త మామలు మా పుట్టిళ్ళు మెట్టిళ్ళు అన్నారు. కాబట్టి ఎటు చూసిన బంధుమిత్రులే ఉంటారు. ఈ రోజున వాళ్ళ యొక్క జీవితాల గ్యారెంటీ లేకుండా వాళ్ళ మీద నెలసరి అప్పు, ఈ అప్పుతో నాకు కూడా సంబంధం ఉంటుంది. ఎందుకంటే నా పట్టా పాసు పుస్తకాలు, నా ఆస్తులు ఇక్కడే ఉన్నాయి కనుక ఆ అప్పుల్లో నేను కూడా భాగస్వామిని అవుతున్నాను. మన మీద 1,20,000, రేపొద్దున కొద్ది రోజులు పోతే 2 లక్షలకు మారుతున్నాయి. 2 లక్షల అప్పులు మన మీద వేసుకొని బతుకుతామా?
వెనక చెప్పుకునేవాడు రైతులు ఎందుకు ఇట్లా బతుకుతున్నారంటే అప్పులో పుడుతున్నారు, అప్పులో పెరుగుతున్నారు, అప్పులన్నీ చచ్చిపోతున్నారు రైతులు ఉన్నారు. ఇతను అప్పులో మనం చంపడం కాదు, మన వారసులు కూడా అప్పు ఇవ్వబోతున్నాడు. రక్తం ఉడికిపోవటం లేదా? మన యొక్క వేదఘోష వినిపించడం లేదా? మన యొక్క జాతి పరంపర హైందవ సంస్కృతి సంరక్షణను కూడా పూనుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజున అమరావతి పునర్నిర్మాణం జరగాలి అంటే, అమరావతి రాజధానిగా ఉండాలంటే, ఎంతో మంది రైతుల త్యాగం ఫలించాలంటే, ఆ రైతుల కష్టాలు తీరాలంటే, ఆ రైతుల వెతలు తీరాలంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మనం ఖచ్చితంగా ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ధూళిపాల నరేంద్ర గెలిపించుకోవాలి, గుంటూరు పార్లమెంట్ నుంచి వెమ్మసాని చంద్రశేఖర్ని గెలిపించుకోవాలి. ఈ వీటిల్లో నాలాంటి వాళ్ళు మేమంతా కూడా ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా, నేను ఎక్కడైనా సెటిల్ అయి ఉండేవాళ్ళు, ఎందుకంటే కర్మభూమి వేరు ఉంటుంది, అందరికి జన్మభూమి వేరు ఉంటుంది. జన్మభూమిని సుసంపన్నం చేసుకోకపోతే, ఒకవైపున పుట్టిల్లు ఏడుస్తూ ఉంటే, మెట్టిల్లు ఏడుస్తూ ఉంటే, మేము అక్కడ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని హాయిగా బతకగలుగుతామా? హాయిగా ఉండగలుగుతామా? నా జాతి నిర్వీర్యం అయిపోతుంటే, నా యొక్క జాతి లక్షణాలని పోతూ ఉంటే, నా జాతిని ఎవరో తప్పుదో పట్టిస్తూ ఉంటే, మన సంస్కృతిని వాళ్ళంతా కూడా పనికి రాకుండా చేస్తే, ఆ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆ తెలుగు తల్లిని నీరాజనాలు సమర్పించడం కోసం, ఆ కృష్ణ మాతా గోదావరి నది యొక్క పవిత్రతను ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఇంకొక మాట అడగాలనిపిస్తుంది. ఆ రోజున మోడీ గారు అన్ని రాష్ట్రాల నుంచి మట్టిని తెచ్చారు, అన్ని నదీ జలాల నుంచి నీరు తెచ్చారు, పవిత్రంగా హోమాన్ని కండక్ట్ చేశారు, యజ్ఞాన్ని కండక్ట్ చేశారు. అలా కండక్ట్ చేసి శంకుస్థాపన చేసినటువంటి అమరావతి ఈ రోజు కాదు అంటే వీలు లేదు, నేను మీకున్నాను తోడుగానని చెప్పి మోడీ గారు వచ్చారు. అందుకే మోడీ గారిని సమర్థిస్తున్నాం. అందుకే బీజేపీకి, జనసేనకి ఓటేసి మిత్రపక్షాల కూటమిని గెలిపించాలని చెప్పి ఈ యొక్క అరాచకవాదుని, అన్యాయవాదుని, ఈ భూకుప్చాకారుని, మాఫియా గ్యాంగ్ లీడర్లకి వీళ్ళందరినీ కూడా ఈ కురుక్షేత్ర రణరంగంలో వాళ్ళందరినీ ఓడిపోయే వ్యక్తులుగా చేయాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా కొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాళ ఒక విద్యావంతుడు, ధూళిపాళ నరేంద్ర ఈ రోజున ఒక హాస్పిటల్ నిర్మాణం ద్వారా ఒక రైతులు పాడి పరిశ్రమను వాళ్ళకి అందించి, రైతులు ఆర్థికంగా కనుక ఉత్పాదక రంగంలో వెళ్ళగలిగితే కనుక, ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు కావాలంటే చన్నీళ్ళకి వేణీళ్ళకి చన్నీళ్ళు తోడనట్టుగా అటు వ్యవసాయం, ఇటువైపున పాడిని కూడా పెంచుకుంటే కనుక కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఆ ఉద్దేశంతో తను సంఘం డైరీ చైర్మన్ గా వ్యవహరించి అక్కడ ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వర్తించి అందరికి తనలో నలిగా మెలిగిన వ్యక్తి. ఇక బెమ్మసాని చంద్రశేఖర్ అయితే ఒక మనిషి ఎలా అతి తక్కువ కాలంలో కాంకరర్ గా ఉండొచ్చు అని చెప్పి నిరూపించిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని గెలిపించి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా అదొకటే, తెలుగుదేశాన్ని గెలిపిద్దాం, తెలుగుదేశానికి ఓటు వేద్దాం, సైకిల్ ముందుకు తీసుకువెళ్దాం, అరాచక శక్తులు అంతమంది